హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఉల్లి కారం అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇన్ని రోజులు ఎందుకు వీడియో పెట్టలేదు అక్క అనుకుంటున్నారా కదా? జలుబు చేసిందండి ఫుల్గా. అసలు నిన్న మొన్న వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వాయిస్ రావట్లేదు. ఈరోజు కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ వీడియోస్ పెట్టక 3 రోజులు అవుతుందండి. అందుకని ఈరోజు పెట్టాల్సి వచ్చింది. ముందుగా ఇలా కాకరకాయలని ఇలా చిన్న పెద్ద ముక్కల్లాగా కట్ చేశానండి. చూసారు కదా, ఇలా రౌండ్గా ఈ సైజులో కట్ చేసుకోండి. లేదు అంటే ఇంకొంచెం చిన్న సైజు అయినా కట్ చేసుకోండి, మీ ఇష్టము. ఆ తర్వాత కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం వేడైనాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కొంచెం వేడైనాక 1 స్పూను ధనియాలు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర, అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వద్దు అనుకునే ప్లేస్లో పచ్చనిపప్పు కూడా వేసుకోవచ్చండి. కానీ నేను పల్లీలు వేసాను. అలా ఇవన్నిటిని వేసుకొని ఆయిల్లోనే వేసుకోవాలండి. ఆయిల్లో వేయించుకుంటేనే ఇలా ఉల్లి కారానికి బాగుంటుందండి. ఆయిల్లోనే వేగితేనే బాగుంటాయి అన్నమాట. అందుకనేసి ఇలా ఆయిల్లో వేయించుకొని ఈ కలర్ వస్తే చాలండి. వీటన్నిటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఇలా ఒక 2 ఆనియన్ని, చిన్న సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక ఎల్లిపాయ అండి, ఎల్లిపాయని పొట్టు తీసి వేసుకోవాలి. చూడండి, ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి వీటిని కూడా కలిసేలాగా కలుపుకొని, చిన్న సైజు టమాటా ఒకటండి, తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఇలా వీటిని కూడా ఒకసారి కలిపేసుకుందాము. వాయిస్ కొంచెం రావట్లేదు ఎక్కువగా స్పీడ్గా, ఏమీ అనుకోవద్దండి. సర్ది చాలా ఉందన్నమాట. జలుబు వల్ల సరిగా మాట్లాడలేకపోతున్నాను. ఆ తర్వాత ఇలా కొంచెం పసుపు వేసుకొని దీన్ని కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఎందుకంటే టమాటా వేసాం కదా, టమాటా ఆనియన్ ఇవన్నీ మంచిగా మగ్గాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది అన్నమాట. అందుకని ఇలా మంచిగా వేయించుకొని ఇవి కొంచెం సేపు మగ్గిన తర్వాత వీటిని కూడా ఇందాక తీసుకున్నాం కదా అదే ప్లేట్లో వేసేసుకుందాము. చూడండి, ఆయిల్ రాకుండా తీసుకోండి. ఆయిల్ కూడా కిందికి ఇట్లా అనేసి తీసేసామంటే ఆయిల్ అంతా కింద ఉండిపోతుంది. చూడండి, వీటన్నిటిని ఇలా పక్కన ఉంచేద్దాము. ఇవన్నీ కూడా చల్లారాలండి. తర్వాత మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. లేదు ఆయిల్లోనే ఇంతసేపు ఫ్రై చేయాలా అని అనుకుంటే కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఉడికించుకోండి. ఒక 50% ఉడికించుకొని ఇలా ఆయిల్లో కొంచెం సేపు వేయించుకొని పక్కకు తీసేయండి. అలా అయినా చేయొచ్చు, అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుందండి. మీ ఇష్టం, అలాగైనా ట్రై చేయండి. చూస్తారు కదా, ఇలా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు చేదనే మాటే ఉండదండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారంటే ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి వేరే ఎట్లా చేసినా తినరు, కానీ ఈ ఒక్క ఫ్రై మట్టుకు తింటారండి. చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ చేదు అనే టేస్టే తగలేదండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూసారు కదా, ఇలా వేయించుకొని పక్కకు తీసేస్తానండి. ఇవి కూడా కొంచెం సేపు చల్లారాలి. మనం ఇందాక తీసుకున్న ఆనియన్ ఇవన్నీ కూడా మంచిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మన కారానికి తగ్గట్టు ఒక 2 స్పూన్ల కారం వేసానండి. చూడండి, ఇలా కారం కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. వాటర్ ఏమి వేయనవసరం లేదండి. మనం ఆనియన్ టమాటా వేసాం కదా, అవే మెత్తగా అయిపోతాయి, ఆ వాటరే సరిపోతాయి. అలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న కాకరకాయలో ఇవన్నిటిని స్టఫింగ్ లాగా పెట్టేసేయాలండి. చూడండి, ఇలా స్టఫింగ్ చేసేసి
అన్నీ ఇలాగే వేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. చపాతీ రైస్కి ఎలా దానికైతే బాగుంటుందండి, రైస్కి ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇది కొంచెం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 3-4 రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా వాటర్ వేయట్లేదు కదా, అందుకని ఒక 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఇది. చూడండి, అన్నిట్లో కాకరకాయల్లో మంచిగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఇవి ముక్కలన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే అడుగంటేస్తూ ఉంటాయి. అందుకని సిమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, స్టఫింగ్ కూడా బయటికి రాదండి, చాలా బాగుంటుంది. మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల స్టఫింగ్ అనేది మంచిగా లోపల పట్టేసుకుంటుందండి, అందుకని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. చూసారు కదా, కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చూడండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుంది, అలాగే మరికొంతమందికి కూడా షేర్ అవుతుంది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.